హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కార్మికులు ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకొని మరి 17 రోజుల తర్వాత ఏ ఒక్కరికి కూడా ప్రాణాన్ని లేకుండా అమ్మవారి ఆశీస్సులతో భగవంతు ఆశీస్సులతో మరి వారందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం అనేటువంటిది మరి నిజంగా గొప్ప విషయము. ఆ యొక్క కార్మికులకు కూడా ఆ శక్తిని ఇచ్చినందుకు 17 రోజులుగా సొరంగంలో ఉండి మరి ఆరోగ్యంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చినందుకు మరి ఆ రకమైనటువంటి శక్తిని ఇచ్చినందుకు అమ్మవారికి మరి ఈరోజు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని బయటికి తీసుకురావడం కోసము కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలు కానీ విశేషమైనటువంటి కృషి చేసి అక్కడ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సమీక్షలు చేస్తూ బయటికి తీసుకురావడము చాలా సంతోషం. ఇక రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. ఈ 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం చివరి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, సమగ్రమైనటువంటి మార్పుకు అందరూ కూడా ఆలోచన చేయాలని, ఎవరు కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలకు డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా రాజ్యాంగము మనకిచ్చినటువంటి హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, సానుకూలంగా ఉపయోగించుకోవాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా విధిగా పోలింగ్ బూత్కు వెళ్ళి రేపు ఉదయమే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్ని వర్గాల ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా రాష్ట్ర ప్రజల మీద దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఉండాలని, దేశము వేగవంతంగా ముందుకెళ్లాలని, దేశము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఒక అవినీతి రహిత రాష్ట్రంగా మరి ఒక ప్రజాస్వామ్య తెలంగాణగా రానున్న రోజుల్లో వెళ్ళి విరియాలని అమ్మవారిని సందర్భంగా ప్రార్థించడం జరిగింది. आज मैं हैदराबाद में चारमीनार के पास भाग्यलक्ष्मी मंदिर में भाग्यलक्ष्मी माँ का दर्शन किया हूँ, पूजा भी किया हूँ, भाग्यलक्ष्मी माँ का जी आशीर्वाद भी लिया हूँ. मैं यही प्रार्थना किया हूँ माँ का आशीर्वाद से जो उत्तरांचल में जो 41 लोग टनल में फंस गए थे, 17 दिन के बाद 17 दिन के बाद वो लोग सेफली बाहर आए हैं और सभी लोग हेल्थी से बाहर आया, विश्वास के साथ थे. इसके कारण माता जी का आशीर्वाद था और उनको सबको मैं अभिनंदन भी करना चाहता हूं. जो एजेंसीज, जो कर्मचारी, जो ऑफिसर्स उनको बाहर लाने के लिए 17 दिन से लगातार दिन रात काम किया है, उनको भी धन्यवाद देता हूं. आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में, उत्तराखंड के मुख्यमंत्री के नेतृत्व में लगातार
कंटिन्यूस मॉनिटरिंग के कारण ये मिशन सफल हो गया, सभी लोग सेफली बाहर आया। मैं इसके लिए भी माता जी को पूजा करने के लिए आया हूं। और तेलंगाना में कल चुनाव होने वाला है। जो 5 राज्यों का चुनाव में 4 राज्यों का पहला ही हो गया, ये तेलंगाना का आखिरी चुनाव है। इस चुनाव में मैं तेलंगाना जनता से ये अनुरोध करता हूं, सभी लोग अपना अधिकार है मत, आपका वोट, सभी लोगों उसका उपयोग करना चाहिए।